హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు చూపించే రెసిపీ మెంతికూర పల్లీలు గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ముందుగా మెంతికూరకి మెయిన్ ప్రాసెస్ అండి, పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలండి చక్కగా దోరగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పైన పొట్టు తీసండి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కాస్తంత నీళ్ళు వేసి మిక్సీ గ్రైండింగ్లో చేసుకోవాలండి. పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి అండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నుండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిపోవాలండి. సో చక్కగా ఫ్రై అయ్యిందండి, కాస్తంత మగ్గిపోయింది. ఇప్పుడు 2 కప్పుల మెంతికూరని యాడ్ చేసుకోవాలండి. 3 కట్టలండి. అలాగే శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో మెల్లమెల్లగా వేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దానిపైనే సాల్ట్ నండి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సో కలపకుండగానే అలాగే మూత పెట్టేయాలండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెడితే కాస్తంత మగ్గిపోతుంది. మూత తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి అండి. అలాగే 1 టీ స్పూన్ కూర కారం అండి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి, గరం మసాలా అండి, 2 కలిపి గ్రైండింగ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటో అండి చక్కగా గ్రైండింగ్ చేసుకొని పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పల్లీల పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో టమాటో పల్లీల పేస్ట్ని యాడ్ చేసుకున్నాం కదండి, దానివల్ల కాస్తంత సాల్ట్ తగ్గింది. సో నేను కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు. చూడండి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కానీ పుల్కాస్తో, చపాతీస్తో, పరాటాస్తో చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి.